రూపాయలు 50 రూపాయలు సభ్యత్వ నమోదు కోసం ఇస్తారు కదా. కరెక్ట్. మా ఊళ్ళో కూడా మా దగ్గర రాసుకపోయి తీసుకున్నారు కదా. అట్లా వచ్చిన డబ్బు ఉంటది. అది కాక పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు బడా వ్యాపారస్తులు ఉంటారు కదా, బాగా డబ్బున్నోళ్ళు వాళ్ళు ప్రతి ఒక్క పార్టీతో అవసరాలు ఉంటాయి, వాళ్ళకు ఆలోచన ఉంటుంది, చేయించుకుంటారు కదా. అందుకోసమని వాళ్ళు ఈ పార్టీకి ఫండ్ ఇస్తారు. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారు వాళ్ళకు. అలాగే కొంతమంది ఈ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు బయట దేశాల్లో ఇంకెక్కడ ఉంటారు కదా, అమెరికాలో ఉన్నోళ్ళు కూడా పంపుతారుగా, వాళ్ళు కూడా డబ్బులు పంపిస్తారు అన్నమాట. ఇవన్నీ కలిసి మస్తు పైసలు అవుతాయి. ఇవన్నీ కలిసి బాగా డబ్బు అవుతుంది అనమాట. అప్పుడు ఈ వచ్చిన డబ్బు నుంచి ఎమ్మెల్యే ఎవరెవరు పోటీ చేస్తారో వాళ్ళు తలా కొంత డబ్బులు అట్లా ఇచ్చేస్తారా. అయితే మరి ఇప్పుడు నాకెవరు ఇస్తారు? మరి ఏ పార్టీ నాకు ఇచ్చేటట్టున్నది ఇప్పుడు? అంటే పార్టీ ఏదో అనుకుంటావు నువ్వు? ఇప్పుడు నాన్న ఎవరు తీసుకుంటారా? మరి నువ్వు డబ్బులు పెట్టదు, నువ్వు తీసుకోరు. నాకెవరు పార్టీలు ఇస్తారు కానీ. అయితే కానీ ఇప్పుడు మన దేశంలో ఇదంతా ఎన్ని పార్టీలు నేరా? మన దేశంలో సంగతి ఎందుకు, మన రాష్ట్రంలోనేరా, ఓన్లీ మన రాష్ట్రంలోనే 47 పార్టీలు ఉన్నాయిరా. ఇకైతే వచ్చే నెల 48 అయితే అన్నట్టు. వచ్చే నెల 48 అయితాయా? ఎవరు పెడుతురా? నేను పార్టీ పెడతారా? పాపగా మీకు భరతనాట్యం ఎంతవరకు వచ్చా వాళ్ళతో చేయించు చూస్తాను. ఇప్పుడు ఇక్కడ సీత ఏమాడదాం? రామాయణం అదాడేద్దాం. అక్కయ్య, రావణాసుడు యాసం కట్టేవాడి పెళ్ళానికి ఆపరేషన్ అని చెప్పి రాలేదు, ఆడి యాసం తీసేసి ఆడతాం. ఏమ్మాయి రోగం? నువ్వు ఉన్నావుగా దున్నపోతులాగా. మొదలెడదాం. మొదలండ్రా. లోగుట్టు పెరుమాళ్ గారి చిత్రం నుంచి రామాయణం. రామాయణం ఆ విధంగా సీతామక చదివి అశోకవనంలో చెట్టు కింద కూర్చుని శోకిస్తూ ఉండంగా లవకుశ కాదే పాగియని అశోకవన్ని శోకించే సీత పాగియని అశోకవన్ని శోకించే సీత పాగియని అశోకవన్ని శోకించే సీత పాకియని అశోకవన్ని శోకించే సీత పాకియని మొదనష్టం సత్యనారాయణ. చెప్పరా. ఆకలి అయితే ఆంధ్ర ఆకలి అవుతుందా? అందా అంటవా? ఇంటికి పోదాం పారా. ఇంటికి ఎందుకురా, మంచి రెస్టారెంట్ పోదాం, నీకు హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తారా. అయితే హైదరాబాద్ బిర్యానీ అంత మంచిగా సూపర్ ఉంటారు. తిన్నా ఎప్పుడు నువ్వు? ఎప్పుడు తిన్నారా? నేను తినిపిస్తా. హైదరాబాద్ బిర్యానీ ఎట్లా చూపిస్తాను నీకు. అబ్బాయిగా బారా, వచ్చినందుకు బిర్యానీ తినిపోదాం. అందే మన బస్ ఎక్కిరు నన్ను. తప్పకుండా. అదే